హాయ్, సో దిస్ ఈజ్ ఆంజనేయులు. ఇప్పుడు చూడండి, మనం ఫోటోషాప్ నెక్స్ట్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. సో ఫోటోషాప్లో మనం ఆల్రెడీ కొన్ని టూల్స్ నేర్చుకున్నాం. హిస్టరీ బ్రష్ టూల్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ వరకు. ఇప్పుడు మనం ఎరేజర్ టూల్ నేర్చుకుంటాం. ఎరేజర్ టూల్ షార్ట్కట్కి ఇప్పుడు ఏదైనా చూడండి, ఎగ్జిస్టెడ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ని ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఇది ఒక ఇమేజ్ ఉంది, తర్వాత ఇక్కడ ఉన్న ఒక ఇమేజ్ ఉంది, కొంచెం కిందికి రాగానే ఇంకా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని ఇమేజెస్ ఓపెన్ చేసుకున్నాం. ఒక బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా ఓపెన్ చేస్తాం. ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్, ఇది ఒక లొకేషన్, ఇది ఒక లొకేషన్. ఇంకేమైనా మీకు బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఉంటే వాటిని తీసుకున్నాం. ఓకే, తీసుకోండి మీ దగ్గర ఉన్నవి. సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎరేజర్ టూల్ ఉపయోగించి ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఏం చేస్తామంటే, ఇది లేయర్ 1 కదా, సేమ్ ఇది కూడా అంతే. ఓకే, ఇది మనము ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మూవ్ టూల్ ఉపయోగించి యాజ్ ఇట్ ఈస్గా ఇమేజ్ని ఈ బ్యాక్గ్రౌండ్లో తీసుకొచ్చాను. సేమ్ ఇది లేయర్ 2 అయింది, దీనికి కొంచెం సైజ్ తగ్గించాను ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి, ఈ విధంగా కదా. ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో, కానీ ఇప్పుడు ఈ పార్ట్ అంతా ఇదంతా వేస్ట్. అప్పుడు మనం ఏం చేయాలి, రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ తీసుకొని చూడండి, ఇప్పుడు ఈ ఏరియా వరకు సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డెలీట్ నొక్కితే డెలీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంతవరకు ఇది కూడా అంతే కదా. తర్వాత ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ వరకు ఎంతవరకు అవసరం ఉందో డిలీట్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ పార్ట్ని మనం ఏం చేయాలా, అట్లాంటి టైంలో ఏదైనా అనవసరమైన పార్ట్ ఉంటే కొంచెం కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎరేజర్ టూల్ వాడతాం. ఈ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఎరేజర్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని 3 ఉంటాయి. ఎరేజర్ టూల్ గురించి ఫస్ట్ చూద్దాం. ఈ ఎరేజర్ టూల్కి సంబంధించిన బ్రషెస్ వస్తాయి. ఇందులో హార్డ్ బ్రష్, స్మూత్ బ్రష్ కూడా ఉంటాయి. హార్డ్ బ్రష్ తీసుకున్నట్టయితే చూడండి, బ్రష్ సైజ్ మామూలుగా మనకు బ్రష్ సైజ్ పెంచడం తెలుసు కదా, చూడండి హార్డ్గా కట్ అయిపోతుంది అనమాట. అదే ఒకవేళ మనం స్మూత్ బ్రష్ తీసుకున్నట్టయితే బ్రష్ సైజ్ పెంచున్నాం, ఇలా స్మూత్గా కట్ అవుతుంది. చూడండి దానికి దీనికి ఎంత తేడా కదా. సో ఇలా స్మూత్గా ఇమేజ్ అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట. మనకు హార్డ్ బ్రష్కి స్మూత్ బ్రష్కి ఉన్న డిఫరెన్స్ అది. చూడండి ఇమేజ్ అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా. సో మనం ఎరేజర్ టూల్ ఉపయోగించి జస్ట్ ఇలా కట్ చేసుకుంటున్నాం. ఇంకా ఈ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసి కొంచెం ఎరేజర్ సైజ్ తగ్గించేసి ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎరేజర్ సైజ్ ఇచ్చేసి ఇలా. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించండి. చూడండి, ఎరేజర్ టూల్ ఉపయోగించడం వల్ల జస్ట్ మనకి ఏమైందంటే ఈ విధంగా వచ్చేసింది ఇమేజ్ అంతా కూడా కదా, ఇలా డిస్ప్లే. కానీ మనకేమో ఎక్కడో డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సరే, ఒకవేళ సేమ్ ఇమేజ్ని మనం ఇప్పుడు కట్ చేసి ఉన్నామే అనుకున్నాం. కట్ ఎట్లా చేస్తాము మనకు తెలిసిందే. దీన్ని ఇక్కడున్న పాలిగన్ లాస్ టూల్ ఉపయోగించాలి. జూమ్ చేసుకోండి, మూవ్ టూల్ ఉపయోగించి ఎడ్జ్ నీట్గా సో మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కొంచెం ఇమేజ్ లోపల వైపుకే ఉండాలి, కొంచెమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. చూడండి ఇలా నేను ఇమేజ్ అంతటిని కట్ చేస్తాను. ఫాస్ట్గా కట్ చేస్తున్నాం. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా నిదానంగా ప్రాక్టీస్ చేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎడ్జ్ పాయింట్, ఇలా ప్రతి ఒక్క పాయింట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఈ పార్ట్ అంతా ఉందో దాని అంతటిని మనం ఇలా కట్ చేసుకుంటూ పోదాం.
ఈ ఈ పేరు అవసరం లేదు కాబట్టి ఇక్కడ వరకు చాలా కట్ చేసేస్తాం. ఇక్కడ నుంచి సేమ్ ఇలా ఎడ్జ్ వరకు ఇలా వచ్చేసి ఎక్కువగా కట్ చేస్తున్నాం మనం. లైట్గా ఈ విధంగా ఇచ్చేసి చూడండి. చూసుకోండి ఇంకొకసారి క్లియర్ కట్గా చూసుకోండి. చూడండి అలా మొత్తం పార్ట్ అంతా మనం సెలెక్ట్ చేస్తూ పోతున్నాం. పొరపాటున డబుల్ క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి చూడండి ఎండ్ అయిపోతుంది ఇమేజ్ అంతా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడికి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడికి ఏం చేస్తాం, జూమ్ సైజ్ తగ్గించాం, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి ఎడ్జ్ టు ఎడ్జ్ మనం కట్ చేసినట్టు నీట్గా కనిపిస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే లైట్గా కాపీ చేయకముందే ఏం చేస్తాం చెప్పండి, కాపీ చేయకముందు ఫెదరింగ్ ఇచ్చుకోవాలని చెప్పాం కదా. సెలెక్ట్లో ఫెదర్ మ్యాక్సిమం ఇంత ఉండకూడదు, ఫెదర్ ఎప్పుడు కూడా 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓ 5 ఇస్తున్నాం. Ctrl+C ఇమేజ్లోకి వెళ్ళి పేస్ట్ ఒక్కటి చూడండి, ఫెదర్ ఎడ్జెస్ అన్ని స్మూత్గా వచ్చాయి. కానీ ఇప్పుడు దీనికి మనం కొంచెం సైజ్ తగ్గించాం. ఇట్లాగా చూడండి సైజ్ తగ్గించాం కదా. కానీ ఈ హైట్లో కావాలి నాకు ఇమేజ్ అంతా ఈ విధంగా రావాలి. కొంచెం ఎంటర్ ప్రెస్ చేసా. ఈ ఎడ్జ్ అంతా కవర్ కావాలనుకుంటే ఎరేజర్ తీసుకొని స్మూత్ బ్రష్ ఉపయోగించి ఇప్పుడు మనం చూడు ఇలా ఎరేజ్ అవుతుంది కదా, అట్లా ఎరేజ్ కాకుండా ఒపాసిటీ తగ్గించాం, లైట్గా కట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ హెయిర్స్ కూడా అంతే సేమ్. ఇప్పుడు చూడండి లైట్గా కట్ అయ్యింది. అలా ఎడ్జెస్ ఏమైనా మనం కట్ చేయాలనుకుంటే లైట్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఇమేజ్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లోన్ చేస్తాం, డూప్లికేట్. ఇక్కడ ఈ ఇమేజ్ ఈ ఎడ్జ్కి తీసుకొచ్చి పెట్టా, ఈ ఇమేజ్నేమో సేమ్ ఈ ఇమేజ్నేమో ఎడ్జ్కి తెచ్చాం. తర్వాత దీన్ని ఈ లేయర్ని రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఒక ఎడ్జ్ ఇలా. ఓకే సో చూడండి ఈ విధంగా. కానీ ఇది ఈ డైరెక్షన్లో ఉండాలంటే Ctrl+T రైట్ మౌస్ బటన్ ఫ్లిప్ హారిజాంటల్. సో చూడండి ఈ డైరెక్షన్లో వచ్చేసి రెండు ఇలా దగ్గర ఉన్నాయనుకో ఇమేజెస్ ఈ రెండు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎరేజర్ టూల్ ఉపయోగించి ఈ రెండు కలిసిపోయినట్టుగా ఉండాలి, మనం అతికించినట్టుగా ఉండకూడదు. అప్పుడు మనము ఈ స్మూత్ బ్రష్ తీసుకొని ఒపాసిటీ తగ్గించండి, ఇలా కలిసిపోయినట్టుగా కనపడాలి మనకి ఇమేజ్. సేమ్ శారీస్ కానీ చూడండి ఇలా. సో ఇమేజ్ అంతా కూడా కలిసిపోయినట్టు కనిపిస్తేనే మనకు దానికి ఒక అందం అనేది ఏర్పడుతుంది ఇలాగా. ఓకే సో ఇలా సెట్ చేసుకోవచ్చు మీరు ఏంటని. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, సో మనం మొత్తంగా ఈ ఇమేజ్ అంతటినీ తీసుకుంటున్నామండి. సేమ్ మనం ఎక్కడ తీసుకుంటున్నామంటే దీన్ని మినిమైజ్ చేస్తున్నాం, ఇదే బ్యాక్గ్రౌండ్లోకి 3 టూల్ ఉపయోగించి దీన్ని లాగి పెట్టా. చూడండి ఇమేజ్ వచ్చేసింది కదా ఇక్కడ. కాకపోతే ఈ ఇమేజ్కి ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగిస్తున్నాం. ఇంత ఉంది ఇమేజ్ ఇప్పుడు ఇట్లా చూసారా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజ్ ఇంత ఉంది, కానీ అది వేరే బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్లోకి కలిసిపోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మాత్రమే క్లియర్గా రావాలి. సో ఎరేజర్ టూల్ ఉపయోగించండి, స్మూత్ బ్రష్ తీసుకోండి, బ్రష్ సైజ్ పెంచుకోండి ఒకవేళ ఇమేజ్ని బట్టి. ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకొని ఎరేజ్ చేసుకుంటా పోండి. ఇంకా కొంచెం పెంచుకున్నట్టయితే చూడండి ఇలాగా. ఓకే చూడండి
సో మొత్తం ఈ విధంగా మనం ఎరేజ్ చేసుకుంటూ రావచ్చు ఇమేజ్ కానీ ఇంకా ఎక్కువ. సో ఒపాసిటీ పెంచుకున్నట్టయితే చూడండి ఇలా క్లియర్గా సో మనకు బ్యాక్గ్రౌండ్ అందులో కలిసిపోయి ఇబ్బంది లేదు. కొంచెం ఇలా కలిసిపోయినట్టు మనకు కనిపించాలనుకుంటే ఎరేజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు ఈ పార్ట్ కూడా చూడండి జస్ట్ ఇలా కలిసిపోయినట్టు ఎడ్జ్ ఇలా కలిసిపోయినట్టు కనిపించాలనుకుంటే జస్ట్ మనం ఇలా చేసుకోవచ్చు. అంటే ఇంతవరకు మనకు ఇలా ఉండాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఇది సో ఇక్కడున్న ఎడ్జ్కైనా పెట్టుకోండి. తర్వాత సేమ్ ఇమేజ్ చూడండి ఇక్కడ మనకి ఇలా సెట్ చేసుకోవచ్చు ఎరేజర్ టూల్ ఉపయోగించి. ఆల్ట్కి పట్టుకొని ఒకవేళ మనం చూడండి మూవ్ టూల్ ఉపయోగించి ఆల్ట్కి పట్టుకొని దీన్ని లాగండి. ఇది కలిసి ఒకే డైరెక్షన్లో వచ్చినాయి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి ఫ్లిప్ ఆర్జెంట్ వాడండి. ఈ డైరెక్షన్లో ఉంది కదా. ఓకే, ఇవి రెండు ఇక్కడ కలిసిపోవాలన్నప్పుడే మనం అప్పుడు ఏం చేయాలా, ఎరేజర్ టూల్ ఒపాసిటీ తగ్గించుకోండి, రెండు కలిసిపోండి. ఓకే, ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు సో వర్క్ అనేది మనం ఏ మాత్రం చేయగలుగుతాం అనేది అర్థమవుతుంది అనమాట. ఇలా ఎరేజర్ టూల్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఎరేజర్ టూల్ అనేది ఇప్పుడు మనం ఏదైనా చూడండి ఇట్లాంటి మొత్తం హార్డ్ బ్రష్ ఉపయోగించి ఇక్కడ ఒపాసిటీ పెంచేసాం. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి ఎరేజర్ టూల్ ఉపయోగపడుతుంది అవునా. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అంటే మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో చూడండి ఆ బ్యాక్గ్రౌండ్తో పాటు ఎరేజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ టూల్ అంటే ఇక్కడ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఉపయోగించాం కదా, అట్లా మ్యాజిక్ ఎరేజర్ టూల్ పర్టికులర్ షాడోస్ని హైలైట్స్ని మాత్రమే చూడండి ఇలా డిలీట్ చేసేస్తుంది అనమాట. టాలరెన్స్ ఎక్కువ పెంచుకున్నట్లయితే చూడండి ఎక్కువ చూడండి 100% పెట్టాం కాబట్టి ఇలా టాలరెన్స్ వెళ్ళిపోతుంది. సేమ్ రిలేటెడ్ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో అదంతటినీ కూడా మనం ఎరేజ్ చేసుకోవడానికి ఇక్కడున్న మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా ఎరేజర్ టూల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది కదా. ఏదైనా ఒక ఇమేజెస్ని ఎరేజ్ చేసుకోవచ్చు, వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి, జాయింట్ చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ చేసుకోవడానికి, మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉపయోగించడానికి. ఈ ఎరేజర్ టూల్ ఉపయోగించి మీరు ఇవి ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి ఇమేజ్ కొంచెం జూమ్ పెంచుకున్నాం. ఈ పేరు వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పండి? ప్యాచ్ టూల్ ఉపయోగించాలా. ప్యాచ్ టూల్ ఉపయోగించి మీరు ఈ పర్టికులర్ పార్ట్ అంతటిని చూడండి జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. దీని ప్లేస్లో ఇక్కడ ఏదైనా చూడండి డ్రాగ్ చేసి పెట్టండి. ఎందుకు రాలేదంటారా? మీరు ఇవన్నీ లేయర్స్ అన్ని సపరేట్ కాబట్టి లేయర్ 1 తీసుకోండి, చూడండి ప్యాచ్ అయిపోయింది. తర్వాత ఈ లేయర్ని తీసుకున్నాం, చూడండి లేయర్ వైజ్ లేయర్ 2లో ఉన్నట్టుంది ఇది చూడండి. ఓకే, అలా సో మనం ప్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట మొత్తం అంతా. ఈ విధంగా షారీ పెట్టుకోవచ్చు ఇక్కడ. లేదంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఏ ఎరేజర్ టూల్ తీసుకోండి, స్మూత్ బ్రష్ ఉపయోగించండి, బ్రష్ సైజ్ పెంచుకోండి, ఒపాసిటీ తగ్గించుకోండి, ఇక్కడ ఎరేజ్ చేసుకోండి ఈ విధంగా. సేమ్ దీన్ని లేయర్ టూల్ తీసుకోండి, ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ పేరు ఒకవేళ మనకు కనిపించకూడదు అనుకుంటే ఈ విధంగా మీరు చేసుకోవాల్సిందే. లేదు ఈ పార్ట్ అంతా ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? ప్యాచ్ టూల్ తీసుకోండి. అంటే ఏరియా అంతా సెలెక్ట్ చేసి ప్యాచ్ చేసుకోండి. ఈ బొమ్మ యాడ్ చేసి మనకు కనిపిస్తే దాన్ని మనం ప్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి అలా మీ థాట్ ఎలాగైతే ఉందో అలాగే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎరేజర్ టూల్ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టూల్స్ వచ్చేసి ఏమంటే గ్రేడియంట్ టూల్, పెయింట్ బకెట్ టూల్. ఈ టూల్స్ ఉన్నాయి, ఇవి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇంతవరకు మీకు అర్థమైంటుంది అనుకుంటాను. సో నెక్స్ట్ చూడండి, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నప్పుడు నా నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.